నమస్కారం ప్రజలారా. 2014 నుంచి 2019 మధ్య ఏం జరిగిందో గుర్తుంది. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, 2024 నుంచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం జరిగింది అనేది చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రగా ఏర్పడిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. తర్వాత ఒక ఛాన్స్ అంటూ 2019 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అప్పుడు ఏం నడిచింది, ఇప్పుడు ఏం నడుస్తుంది అని తెలుసుకుండే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో నవ్యాంధ్రగా ఏర్పడి తెలంగాణ, ఆంధ్ర ఏర్పడి ఆంధ్రాకు రాజధాని అంటూ లేకుండా పోయింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చి అమరావతి రాజధానిగా గెజిటేడ్ ఇచ్చి అందరి ఆమోదంతో ఒక కమిటీ వేసి అక్కడ రాజధాని ప్రాంతం ఉండాలని అందరూ ఒప్పుకోవడంతో అక్కడ అమరావతిని పేరు పెట్టి అమరావతిని రాజధాని చేశారు. అక్కడ అమరావతి అని ఇంతకుముందు కాలంలో ఒక రాజులు పరిపాలించిన ఆ నేల మీద అమరావతి అంటే బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఏర్పడి అసెంబ్లీ, సచివాలయం, రోడ్లు, సెక్రటరీ 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు. అన్నీ మీకు తెలిసే ఉంటుంది. అతను అమరావతిని అన్ని విధాలా డెవలప్ చేయాలని అసెంబ్లీలు కట్టాడు, సెక్రటరియట్లు కట్టాడు, హైకోర్టు భవనాలు అన్నీ కొన్ని కట్టేశాడు. కట్టుకున్న కాలంలో అమరావతి ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది అనే టైంలో 2014 నుంచి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యారు. ఒక ఛాన్స్ అంటూ వచ్చి అసెంబ్లీలో ఆయన అమరావతి రాజధాని అని చెప్పి తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత దాన్ని 3 రాజధానులుగా చేసి 3 ముక్కలు ఆట ఆడి ఆంధ్రప్రదేశ్ ఎలా విచ్ఛిన్నమైందో అందరికీ తెలుసు. 5 ఏళ్ళు రాజధాని లేకుండా పరిపాలించిన దౌర్భాగ్యం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పటికీ అమరావతి మీద కొంతమంది వైసీపీ పేటీఎం కుక్కలు కొన్ని ఇసం గక్కుతున్నాయి. కుక్కలారా ఆలోచించుకోండి. మీరు రాజధాని ఒక ప్రాంతం అనేది ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలా, మీరు చేయలేరు. ఎవరైనా చేస్తూ ఉంటే దాని మీద ఇసం గక్కుతూ ఉంటారు. ఇన్ని ఎకరాలు ఎందుకు, అన్ని భూములు ఎందుకు, రాజధానులు ఏం డెవలప్ ఎందుకు? కుక్కలారా, పేటీఎం కుక్కలారా, డిబేట్లలో కూర్చొని కుక్కల లెక్క అరసడం కాదు. పోయి మీరు అక్కడ చూడండి, ఆ అమరావతిని చూడండి. ఇప్పుడు ఎలా ఉంది, ఆ రైతులు ఇచ్చిన భూములు ఎలా ఉండారు సంతోషంగా చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3 రాజధానులు అంటూ డెవలప్ చేయలేకపోయి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 10 నెలల్లోనే అమరావతిని డెవలప్ చేస్తూ ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతున్న టైంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి పనులు కూడా ప్రారంభించిన టైంలో కొంతమంది విషం కక్కుతున్నారు. ఆ విషం ఏంది, అమరావతి మీద ఏం కక్కుతున్నారో ఒకసారి మనం కూడా చూద్దామండి. చూస్తే ఒకసారి చూద్దాం. 2014, 2019 మధ్య ఏం జరిగిందో గుర్తుందా? మేధావుల ముసుగులో కొందరు, తటస్థుల అవతారంలో మరికొందరు, సామాజిక వేత్తలమంటూ ఇంకొందరు ఒక పథకం ప్రకారం ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబడుతూ విమర్శిస్తూ వచ్చారు. ఈ బృందంలో మాజీ అధికారులు ఉన్నారు. తెర ముందు కనిపించేది నీరు కానీ తెర వెనుకుండి నడిపించేది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ళు ఈ ఇష్టం ప్రచారం మొదలైంది. ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పాటై ఏడాది అయినా కాకముందే కుట్రవ్యూహం మొదలైంది. జగన్ ప్రభుత్వంలో ప్రధానమైన పదవిని అనుభవించిన ఒక అధికారి ఈ దిశగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. చూడండి. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు జగన్ సీఎం అయ్యాక ఆయనతో బాగా అట్టగాగిన మరో రిటైర్డ్ ఐఏఎస్ను కూడా ఈ ముఠాలో కలవలసిందిగా ఆహ్వానించారు.
సార్ కోసం కలిసి పనిచేద్దాం, మీరు వస్తే బాగుంటుందని ఆయన్ని పిలిచారు. అయితే అప్పుడు చేసిన తప్పుడు వల్ల తన పేరు ప్రతిష్టలని మంటగలిగిపోయాయని, మళ్ళీ అలాంటి పనులు చేయబోనని ఆయన ఒక నమస్కారం పెట్టినట్టు తెలిసింది. వారాంతంలో హైదరాబాద్లో రహస్య భేటీలు, కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం, రిటైర్డు ప్రస్తుత అధికారులతో యంత్రాంగం. ముఠాలో సుమారు 25 మంది సభ్యులు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎజెండా. చూడండి, ప్రభుత్వంపై ఎలా తప్పుడు ప్రచారం చేయాలనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. అమరావతిని ఎలా ఇబ్బంది పెట్టాలనేది కూడా పెట్టుకున్నారు. రాజధాని సమాచారం అంతా చేరవేస్తున్నాడు ఆ ఆఫీసరు. చూడండి, అసత్యాలు, అర్థసత్యాలు, వక్రీకరణలు, లేని దురుద్దేశాలు అంటగట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం విపక్షంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజెండా ఇదే. దీనికోసం మేధావులు, తటస్థులు, మాజీ అధికారులు, సామాజికవేత్తలు అనే ముసుగులో ఆ సొంత సైన్యాన్ని ప్రయోగిస్తారు. 2014-19లో ఇదే చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రభుత్వం పాలనపై ఇసం చిమ్మేందుకు తెర వెనుక తతంగం మొదలుపెట్టారు. ఆయంలో అడ్డగోలుగా మేళ పొందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికార బృందం ఇందులో క్రియాశీలకంగా ఉంది. వీరులు కొందరు రిటైర్డ్ అధికారులు కాగా మరికొందరు ఇప్పటికి సర్వీసులో ఉన్నవారే. కడప జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ జగన్కు ఈరభక్తుడు. సీనియర్లను పక్కన పెట్టి ఆయనను జగన్ ప్రధాన పోస్టులో కూర్చోబెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాడి, కుట్రలు, భేటీలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో ఇద్దరు అధికారులకు ఒకరంటే మరొకరు పడేది కాదు. ఇప్పుడు జగన్ కోసం ఆ ఇద్దరు ఒకటయ్యారు. ఇలా ఇద్దరితో మొదలైన బృందం ఇప్పుడు ఏకంగా 25 మందికి. చూడండి, సర్కారుపై జగన్ ముఠా వ్యూహం ఏమిరంటే ఇసం. అమరావతి డెవలప్మెంట్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదు. ఇలా రిటైర్డ్ అయిన అధికారులు కూడా జగన్ సపోర్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్లో కూర్చోవడం, పన్నాంగాలు మాట్లాడడం, రాష్ట్రం మీద, ప్రభుత్వం మీద ఇసం కక్కడం, వీళ్ళు చేసేది ఇదే పని. వీళ్ళంతా హైదరాబాద్లో రహస్య భేటీ కావడం వీళ్ళు చేసే పని. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది అధికారులు ఈ గ్యాంగ్లో ఉండారంట. మొత్తము 11 మంది, 25 మంది దాకా ఈ గ్యాంగ్లో ఉండారంట. మరి వాళ్ళు ఏం చేస్తున్నారా ఏమి అనేది అదే అర్థం కావట్లేదు. అది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇషం కొట్టేదానికి, ఇషం జింపేదానికి వైసీపీకి బృందంగా ఏర్పడిందంట. కొందరు ఈ డిబేట్లలో కూడా కొంతమంది అమరావతి మీద ఇషం కక్కుతూ ఉంటారు. ఏమొచ్చిందండి అమరావతి మీద ఇషం చెప్తే ఏం డెవలప్ వద్దా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్దా? మీరే చెప్పండి. మరి 3 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 5 ఏళ్లలో మీరే ఒక రాజధాని డెవలప్ చేసింటే ఎవరు వద్దన్నారు? మీరు చేయరు, ఇంకొకరు చేస్తుంటే వద్దంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాశనం కావాలా? మీరుండి ఎటు డెవలప్మెంట్ చేయలేరు, చేసేవాళ్ళు చేయలేరు. ఏమండి మీరు? ఇప్పటికి ఇట్లా చేసి 11 సీట్లు తెప్పించుకున్నారు వైసీపీకి. నెక్స్ట్ వస్తే సింగిల్ డిబేట్ కూడా వస్తుందో రాదో. ప్రజల్లో వ్యతిరేకతను పెంచుకుంటే ఏమొస్తుంది మీకు? అమరావతికి డెవలప్ కానికి సహకరించండి. మేము కూడా అమరావతి కట్టుబడి ఉన్నాం. నెక్స్ట్ మేము వచ్చినా కూడా అమరావతికి రాజధాని కొనసాగుతుంది అని చెప్పే దమ్ము ధైర్యం లేదా? ఆ రైతుల దగ్గరికి పోండి. కన్నీరు చేస్తే కొట్టకపోతారు మీరు. పొలాలు ఇచ్చిన రైతుల దగ్గరికి పోయిండు మీరు. అట్లాంటి రైతులను కూడా ఏడిపించి చంపినారు మీరు మీ 5 ఏళ్ల పాలనలో. ఇప్పుడు డిబేట్లలో కూర్చొని కుక్క లెక్క అరుస్తూ ఉంటారు. అది ఏం అమరావతి 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 అంటారు. ఇప్పుడు పద్దన్న ఒక ఆయన కూర్చున్నాడు, వెంకటరెడ్డి అని ఆయన, అమరావతి అమరావతి అమరావతి. ఎక్కడ అమరావతి అంటున్నా? కళ్ళు కనపడవా? హైదరాబాద్లో కూర్చుంటే నీకేం కనిపించింది? ఓ అమరావతి పోయి చూడు పోయి. హైదరాబాద్లో కూర్చొని ఏం అమరావతి ఏం అమరావతి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. హైదరాబాద్లో కూర్చుంటే నీకేం తెలుస్తుంది? అక్కడ పోయి చూడు. చాలామంది వైసీపీ వాళ్ళు అమరావతిని మీద ఇష్టం కక్కుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు ఆలోచించుకోవాలా. 5 కోట్ల మంది రాజధాని అమరావతి, అది ఒక్కరికి రాజధాని కాదు. కాబట్టి ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మేము డెవలప్ చేస్తామంట అంటే కూడా
ఏమి ఇచ్చినాడు? ఒక రూపాయి ఇవ్వలేదు, అన్నీ మీకు చెప్పిస్తాడా? ఇప్పుడు ఇచ్చే గ్రాంట్స్ కానీ ఆ డబ్బులన్నీ కేంద్రం నుంచి వస్తున్నాయి కదా, పోలవరం ప్రాజెక్టుకి వస్తున్నాయి, అమరావతికి ఇస్తున్నారు కదా, మెల్లిగా మెల్లిగా డెవలప్ చేస్తారు. మరి ఏ రాష్ట్రానికి చేయింది మన ఆంధ్రప్రదేశ్కి చేస్తున్నాడు కదా ప్రధానమంత్రి గారు. చెప్పండి. ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీకి ఎక్కువ గ్రాంట్లు ఇస్తున్నదా లేదా గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు? అది మనం చూడాల. అంతే తప్ప అమరావతిని తప్పుబట్టి నాశనం చేయకండి. వైసీపీ వాళ్ళకు కూడా దండం పెడుతున్నా, అమరావతిని కాపాడండి. ఆంధ్ర రాజధాని 5 కోట్ల మంది కోరుకుండే అమరావతి రాజధానిని బతికించండి. థ్యాంక్ యూ. వైకాపాలకు దండం పెడుతున్నా, ఇసంగక్కకండి. వైకాపాలో కొంతమంది రిటైర్డ్ అయిన అధికారులు కూడా కొంతమంది ఉన్నారంట, ఐఏఎస్లు ఐపీఎస్లు. మీరు గవర్నమెంట్ సొమ్ము తిని ఇసంగక్కకండి, ఒక్క బతుకు బతకండి. ప్రజలు పాపాలు తగులుకొని నాశనం అయిపోతారు. అమరావతి జోలికి రాకండి, అమరావతిని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.